హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ రేణుక ఛానల్. ఈరోజు మనము ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాల ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఆ క్లిప్స్లో పెట్టాను, చూడండి. ముందుగా చికెన్ని నిమ్మకాయ ఉప్పుతోటి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో తీసుకొని కేజీ పావు చికెన్కి పావు కిలో పెరుగు అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఒక 1 అవర్ దాకా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. బాగా గరం చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ని బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇదే ఆయిల్ని కొద్దిగా మనము ఈ చికెన్లో కొద్దిగా పోసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా దీనిపైన కొద్దిగంత వేసుకోవాలి. ఇంకొద్దిగా పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా ఈ చికెన్ ఫ్రైలో వేసుకోవాలి. ఈ రైస్ని ఎలా చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా గరం మసాలా, అన్ని ఓల్ గరం మసాలా అనమాట, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, బగారాకు అన్నీ వేసి కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మనము ఈ కేజీ చికెన్కి కేజీ పావు రైస్ తీసుకొని దాన్ని ఆఫ్ బాయిల్ అంటే కొద్దిగా ఇట్లా అన్నము మరీ పలుకు కాదు, ఒక 1/4 ఉడకాలి. రైస్ ఉడకబెట్టి దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక పొయ్యి పైన అంటే కింద బగొండి కింద మాడకుండా ఫస్ట్ ఒక పెంకనిలా కొద్దిగా ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండి తీసుకొని ఇందులో మనము ఒక 1 అవర్ నానబెట్టుకున్న చికెన్ని కింద పసుకోవాలి. ఇలా సమానంగా బాండీలో ఇలా సమానంగా ఈక్వల్గా చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని కొద్దిగా ఇలా వేసుకోవాలి. 1/4 ఎందుకు ఉడకబెట్టుకున్నామంటే ఈ చికెన్లో కొద్దిగా వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ తోటి మిగతాది మనకు పావుంతు ఇందులోనే ఉడికిపోతుంది. కాబట్టి మనము ఓన్లీ 1/4 మాత్రమే రైస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ అన్నట్టుగా బాస్మతి రైస్ వాడతారు, కాకపోతే దాంతో పెద్దగా టేస్ట్ రాదు. దీంతో చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి మనం ఈ రైస్నే వాడుకుందాం. ఇలా ఒక 1/2 వంతు రైస్ని ఆ చికెన్ పై వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్ వేసుకోండి, బ్రౌన్ ఆనియన్. ఇందులో మనకు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ మూడిటిని బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ ఇలా వంపి ఇందులో ఈ ఫ్రై చేసిన ఆనియన్ పైన కొద్దిగా వేసుకోవాలి. హాఫ్ ఆల్రెడీ వేసాం కదా, మిగతా హాఫ్ మళ్ళీ దీనిపైన వేసి సేమ్ ఇలానే గార్నిష్ చేసుకోవాలి. దీంట్లో మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, కొద్దిగా ఇలా మనం ఫ్రై చేసిన ఆనియన్స్ నూనె ఉంటుంది కదా, ఆ నూనె కొద్దిగా దీనిపైన కొద్దిగా వేసుకోవాలి. మిగతా హాఫ్ కూడా మనము దీనిపైన చక్కగా నీట్గా వేసుకోవాలి. మిగతా సగం రైస్ కూడా కంప్లీట్గా దీనిపైన వేసిన తర్వాత ఇంకా కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది పూర్తిగా దీనిపైన వేసుకోవాలి. పుదీనా కూడా మిగతా సగం భాగం కొత్తిమీర, పుదీనా కూడా దీనిపైన వేసుకోవాలి. మిగతా ఆయిల్ కూడా దీనిపైన చక్కగా వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా దీనిపైన వేసుకోవాలి. 1 లెమన్ కూడా దీనిపైన వేసేసుకోండి. మినిట్స్ మనము ఈ కింద చేసుకునే పెంకని దీనిపైన 10 మినిట్స్ మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా, దానిపైనే ఇది పెట్టుకోవాలి. మినిమము ఒక 15 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ స్లిమ్ పైన బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఎలా అంటే దమ్ బిర్యానీ ఎంత బాగా అవుతుందో చూపిస్తాను నేను ఫైనల్ అయినాక. ఫస్ట్ నేను హై ఫ్లేమ్ చేసుకుంటున్నాను. 15 మినిట్స్ మంట కొద్దిగా పెద్దగా చేస్తున్నాను. అవుతుంది.
12:45కి నేను దీన్ని తీసిన తర్వాత ఎలా అయిందో ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. పెట్టిన తర్వాత అప్పట్లో ఈ చుట్టూ మొత్తము మనము గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అంటే లోపల ఆవిరి బయటికి వెళ్ళకుండా మనము మొత్తం కవర్ చేసేవాళ్ళం. తర్వాత ఆ పిండి వేస్ట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా ఇంకో టిప్ ఏంటంటే మనం ఇలా చిన్న రోల్ కానీ లేదు అని అంటే కొద్దిగా ఒక బగోన్లో వాటర్ కానీ తీసుకొని దీనిపైన పెట్టుకుంటే కొంచెం మనకు వెయిట్ అవుతుంది. వెయిట్ అవి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఓకేనా, ఇటు ఫాలో కండి. మినిట్స్ అయింది. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా కింది మీద కలుపుదాం, మిక్స్ చేద్దాం. చాలామంది అలానే వైట్ రైస్ చికెన్ వేసుకుంటారు, అలా వద్దు. మనం మొత్తం మసాలా అంతా మిక్స్ చేద్దాం రైస్కి. కింద చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాము. చూడండి ఎంత నీట్గా బాయిల్ అయిపోయింది, బాయిల్గా ఉడికింది. చూడండి పీసెస్ కూడా నీట్గా ఉడికింది, కింద ఇంత కూడా మాడలేదు. కరెక్ట్గా టైం మెయింటైన్ చేయండి. 45 మినిట్స్ నుంచి 15 మినిట్స్ హై ఫ్లేమ్ పైన, ఒక 35 మినిట్స్ సిమ్. ఇంట్లోనే తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ ఎంతో గుమగుమలాడుతుందండి. చూడండి లెగ్ పీస్ కూడా ఎంత నీట్గా వచ్చింది. చూడండి చాలా కలర్ఫుల్గా, ఇంత కూడా మాడలేదు. కింద కూడా రైస్ కూడా మీరు గమనిస్తే ఇంకో ఎంత నీట్గా ఉంది. మనం అనుకుంటాం ఈ బియ్యంతో చేస్తే కాస్త మెత్తగా అవుతుందేమో అని అనుకుంటారు, కానీ నేను చెప్పినట్టుగా 1/3 వంతు ఉడకబెట్టి ఇలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా తయారవుతుంది బిర్యానీ. ఇలా లుక్ ఇది. ఎలా ఉందో చెప్తాం చూడండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇంట్లోనే తినండి.